బాబులోకే బాబు కళ్యాణ్ బాబు సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సుజిత్ అన్న. పుష్ప2 రికార్డ్స్ అన్ని తొలగొట్టేస్తుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఒక్కటి చెప్తున్నానండి, మొన్న కన్సర్ట్లో వాన పడింది. వాన పడినప్పుడు కొందరు అనుకున్నారు గోనా మూవీ గోనా, ఇనిషియల్గా ఇలా వచ్చింది, వాన వచ్చింది, గందరగోళం జరిగింది, మూవీ పోయిందేమో అనుకున్నారు. అందరూ నోటీస్ చేస్తే మనకు ఒకటి తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ రాపోయినా తర్వాత ప్రభంజనం జరిగింది. మొన్న వాన పడినా అందరికీ ఒకటి చెప్పడానికే వానదేవుడు వచ్చాడు. ఏంటంటే వాన కాదు, వరద కాదు, ఏదన్నా రాని, అడుగు కదిలేదే లేదు. మేము నార్మల్ అభిమానులు కాము, అక్కడున్నాడు మామూలు మనిషి కాడు. నమ్మండి, ఇది ప్రూవ్ చేయడానికే వాన పడింది. ఒక్క అడుగు తీసి అవతలకి వెయ్యలేదు. అందరూ ఎవిడెన్షియల్ గా చూశారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఎంత మాట్లాడినా మాటలు సరిపోవు. అది పవన్ కళ్యాణ్ అంటే, అది కారణ జన్ముడు అండి. ఆయన కారణ జన్ముడు. మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. పిచ్చ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం వైలెన్స్ అయితే ఉంది. వైలెన్స్ చూసి భయపడాల్సిన పని లేదు. ఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి చాలా మంది దూరంగా ఉన్నారు. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అది అన్యాయం కోసం చేస్తున్న ఫైట్ అనమాట. సో అది నరుకుతున్నా కూడా మంచి కిక్ ఉంటుంది అది నరికేటప్పుడు, ఎందుకంటే అది అన్యాయం కోసం చేస్తున్న ఫైట్ కాబట్టి. సో దాన్ని అయితే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఆల్రెడీ 2 times చూసాం, మళ్ళీ 3rd time కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. ఓజీని అయితే అస్సలు మిస్ అవ్వకండి, వేరే లెవెల్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే డే 1 ఎలా ఉన్నాడో ఇంకా అలాగే ఉన్నాడు అనమాట. సో తన యాక్షన్ చూసే ఫిదా అయిపోతున్నాం. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది, నా ఫేవరెట్ హీరో ఇమ్రాన్ హష్మి ఈసారి అయితే విలన్ గా యాక్ట్ చేశాడు. ఇద్దరు కలిసి పోటాపోటీగా స్క్రీన్ అయితే దున్నేశారనే చెప్పుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఓజీ చెప్పు బాగుంది, సూపర్ ఉంది. ఎవరు బాగా చేశారు? ఎవరు చెప్పు? పవన్ కళ్యాణ్. సూపర్. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఏ నా కొడుకన్నా బయట నెగిటివ్ టాక్ అయిన పబ్లిసిటీ చేస్తే మాత్రం చెక్కి పారదింగదో అని చెప్తున్నాం, ముందే చెప్తున్నాం. సినిమా మాత్రం పీక్స్ లెవెల్లో ఉంది. ఏ నా కొడుకన్నా కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తే మాత్రం చెక్కి పారదింగడం పక్కా. కళ్యాణ్ బాబు అడ్డా, ఇది ముందే చెప్తున్నాం. మాట మాత్రం గుర్తుపెట్టుకుని, ఏ నా కొడుకైనా నెగిటివ్ గా మాట్లాడితే బయట మాత్రం చెక్కి పారదింగే బాధ్యత మాది, ముందే చెప్తున్నాం.